క్రొత్త నిబంధన పరిశుద్ధుల అడుగుజాడలు మరి ఖచ్చితంగా ఎక్కువ ప్రయోజనకరం, ఎక్కువ మాదిరికరం కదా. అవునంటారా కాదంటారా? ఎస్. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో వారు చంపిరి, జయించిరి, సింహములను చంపిరి, చీల్చిరి, ఓడించిరి. ఆ లిస్టు అంత పాత నిబంధనలు ఉంటుంది. ఫిజికల్ విక్టరీస్ అన్నీ పాత నిబంధనలు కనపడతాయి. రాజ్యాలను జయించడం, మనుషులను చంపడం. యెహోషువ ఒక్కడు 31 మంది రాజులను చంపేశాడు. దావీదు 200 మంది ఫిలిస్తీన్ల ముందోళ్ళను కోసేశాడు. బెనాయా ఒక్కడే ఇజ్రాయెల్ పక్షంతో యుద్ధం చేసి బెన్యామీనులను జయించేశాడు. బెనాయా ఒక్కడే మంచులో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడు. శాంసన్ సింహాన్ని చీల్చివేశాడు. ఇవన్నీ ఓల్డ్ టెస్టమెంట్లో కనపడతాయి. కొత్త నిబంధనలో వారు కొట్టబడిరి, చంపబడిరి, కోయబడిరి. వాట్ డస్ ఇట్ మీన్? నూతన నిబంధన సంఘం ఫెయిల్యూర్ చర్చి, ఓల్డ్ టెస్టమెంట్ చర్చి విక్టోరియస్ చర్చా? Even after great persecution, the God declares the victorious church is New Testament church than the Old Testament. కదండి? ఇప్పుడు శ్రమ పట్టడం, బాధపడటం, కష్టపడటం, నలిగిపోవటం ఇవన్నీ కూడా విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయలేక, అద్భుతాలు పొందలేక, సరైన ప్రార్థనా జీవితం లేక, ఏదో పీపుల్ ఆర్ పెరిషింగ్. ఐ సే కర్సెస్ అండ్ ఫ్యామిలీస్. ఈ కర్స్ అన్న పదవి దేనికి వాడతాడు తెలుసా? శ్రమకు వాడతాడు. ఎంత తప్పది. ఏంటంటే ఆ ఫ్యామిలీ చూసాను పోయి ఎప్పుడు ఏదో ప్రాబ్లం అండి. ఐ థింక్ దర్ ఈస్ ఎ కర్స్ ఆన్ ద ఫ్యామిలీ. వీ నీడ్ టు బ్రేక్ ది కర్స్. మా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే దేడ్ ది కమ్ దిమాక బాత్. అంత సగం తలకాయ ఇది. అంటే గాడ్స్ పర్స్పెక్టివ్ తెలియకుండా బైబిల్లో మనకంటూ ఒక ఐడియా ఏర్పరచుకోవటం, ప్రీ ఆక్యుపైడ్ మైండ్స్, ప్రీ ఎంగేజ్డ్ థాట్స్ పెట్టుకొని ఇలా అయ్యి ఉండొచ్చు అనుకోవడం. ఇప్పుడు ఒక వచనాన్ని దేవుడు బైబిల్లో చెప్తే ఎందుకు చెప్తున్నాడు? మోషే అల్పకాల పాప భోగం అనుభవించడానికి ఇష్టపడక, ఏమంటే దేవుని పిల్లలు శ్రమ అనిపించుకున్నాను. తెంగరోడు అమాయకుడు, మీరు అలా ఉండకండి, యూ కెన్ ఎంజాయ్ అని చెప్పాడా? మోషే చెప్పాడంటే ఎందుకు చెప్పాడు? నువ్వు కూడా ఈ లోక సంపదల కన్నా దేవుడిచ్చే బహుమను దృష్టి పెట్టుకోనే కదా. అవసరానికి ఏదో రెఫరెన్స్ వాడేసి చెలరేగిపోవటం కాదు. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒక వాక్యం మనకి చెప్పటం వెనక దేవుని మనసు ఏంటి, దేవుని ఎక్స్పెక్టేషన్, అది అర్థం అవ్వాలి కదా మనకి. ఇక్కడ ఏమంటున్నాడు? మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక ఏం చేశారట? యాతన పెట్టబడుటకు తమను తాము అప్పగించుకున్నారు. ఆశీర్వాదాలకి అప్పగించుకోగలం కానీ యాతన పెట్టబట్టడానికి, పర్సిక్యూషన్కి ఎవరిని అప్పగించుకుంటారా అండి? వెన్ దేర్ ఈజ్ నో అదర్ గో వాట్ టు డూ. నేను అంటాను, శ్రమ తప్ప మేరకు దిక్కు లేకపోతే శ్రమ పట్టడంలో పెద్ద విశేషం లేదు. అది కూడా దేవుని కృపలో గొప్ప విషయమే. అండ్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కానీ విడుదల పొందే ఛాన్స్ ఉండి కూడా నో, ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దీస్ ప్రాబ్లమ్స్, ఐ వాంట్ టు కంటిన్యూ మై లైఫ్ విత్ దీస్ సేమ్ ప్రాబ్లమ్స్. అంటే రే कैसे आदमी है रे तू, मैं तो सोचा अक्कल वाला है तो बुद्ध एकदम पागल है रे तू, ऐसा कौन करते रे అనిపిస్తుంది కదా. కానీ బైబిల్ వాళ్ళని మనకి ఎగ్జాంపులరీ హీరోస్గా చూపిస్తుంది బైబిల్. ఇప్పుడు చెప్పండి, ఈవెన్ బెటర్ లైఫ్ అనండి. ఇందులో ఒక పాయింట్, ఈవెన్ బెటర్ రిజరెక్షన్ అనండి. ఇప్పుడు ఈ బెటర్ రిజరెక్షన్ కోసం ఏం చేస్తున్నారంటే, విడుదల పొందనోళ్ళక పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ, ఆదిమ సంఘ క్రైస్తవులు కానీ తాము కావాలనుకుంటే అద్భుతాలు పొందగలరు, విడుదల పొందగలరు, ఆశీర్వాదాలు పొందగలరు, సంపద పొందగలరు. కానీ తమన్న శ్రమల్లో నుంచి సుఖానుభవాల్లోనికి రావడానికి వారికి ఇష్టం లేదు. విడుదల పొందనెల్లక యాతన పెట్టబట్టడానికి తమను తాము. హౌ మెనీ యూ పీపుల్ వాంట్ టు రిసీవ్ ఎ బ్లెస్సింగ్ టునైట్, కమ్ ఫార్వర్డ్. పరిగెత్తుకొచ్చేస్తారు జనం ప్లాట్ఫామ్ దగ్గర. Tonight my Jesus is going to richly bless you. How many? Hallelujah. I can stretch my hand even to touch the sky. Hallelujah. కానీ ఎవడైనా యాతన పెట్టబడుటకు ఇష్టపడుతున్నాడు అంటే, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ సచ్ ఎ ఫూల్, యు నో.
మరి బైబిల్ ప్రబోధించే భక్తి అదేనా? इसको कहाँ से लेके आए रे, सब कुछ उल्टा पलटा बता रहे కదా. అంటే ఇక్కడ తేడా ఎక్కడొచ్చిందంటే అసలు ఆశీర్వాదం అంటే ఏంటో వీళ్ళకి అర్థం అవ్వాలి. ఫస్ట్ ద వెరీ కాన్సెప్ట్ వాస్ జస్ట్ మిస్డ్ దెమ్. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతాడు. ఫస్ట్ ఆదికాండం 12 చెప్తాడు, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్ కదా. అంటే బ్లెస్సింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? పర్సనల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ కంప్లీట్ అవుతుంది, ఒక రేంజ్కి వెళ్తుంది. బికమింగ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. God blessed me with a new house. God blessed me with a car. God blessed me with gold and silver and bank accounts with a company. Hallelujah. అది సండే స్కూలే. మన వరకే పరిమితమైన ఆశీర్వాదాలు ఎంత పొందుకున్నా దట్స్ ఎలిమెంటరీ స్టాండర్డ్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? టు బికమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. టపటపా చెప్పనా, సోడమ్ అండ్ గొమొర్రా కింగ్స్ కూడా అబ్రహాం ఒక ఆశీర్వాదం, అవునా కదా? ఆనాటి కరువులో ఉన్న దేవుని ప్రజలందరికీ యోసేపు ఒక ఆశీర్వాదం, అవునా కదా? 30 లక్షల మంది చెరలో ఉన్న దేవుని ప్రజలకి మోషే ఒక ఆశీర్వాదం, అవునా కదా? బబులోను జ్ఞానులకు దానియేలు ఒక ఆశీర్వాదం, అవునా కదా? 127 సంవత్సరాల్లో చెదిరి ఉన్న యూదులందరికీ మొర్దెకై ఒక ఆశీర్వాదం, అవునా కదా? మీరే మాట్లాడతలేదు. నేనేమన్నానంటే అసలైన ఆశీర్వాదం ఏంటి తెలిసిన? మనమే ఒక ఆశీర్వాదంగా ఇతరులకు మాట. టు బికమ్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇస్ ద ఒరిజినల్ బ్లెస్సింగ్. నువ్వు ఒక్కడివే దీవించబడి, నువ్వు ఒక్కడివే ఆశీర్వదించబడి, నువ్వే మర్రి ఊడల్లాగా విపరీతంగా పెరిగిపోయి నీ నీడలో ఎవరిని బతకనివ్వకుండా చేసి हम एक बस है, एक नंबर का शान भी सुल्तान है मैं, अरे किसी को फायदा ही रहे, क्यों उतना बढ़ते जा रहे भाई, क्यों? At the end of the day, you will end up with a very big zero, you know. అది కాదురా బాబు బైబిల్ మనకి చెప్పింది. Hope you are getting my point. Amen. సో ఈవెన్ బెటర్ లైఫ్ అంటే భూమి మీద ఒక లగ్జూరియస్ కారు, ఒక లగ్జూరియస్ లైఫ్, ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్, పిల్లలు కాలు కింద పెట్టకుండా చేయటం, ఆరోగ్యాలు సర్వనాశనం అయిపోయిన తర్వాత డాక్టర్స్ 100 రకాల పరిశోధనలు చేసి ఇప్పుడు ఏం చెప్పారంటే మనిషికి నేలకి ఎర్త్కి కనెక్షన్ ఉంటుంది, మనిషి నేలని ఎర్త్ని మిస్ అవుతున్నాడు. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్, గో ఫర్ ఏ వాక్ విత్ ద బేర్ ఫుట్. घूम फिर के वहाँ తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చామని ఇప్పుడు వాకింగ్ షూస్ అని, జాగింగ్ షూస్ అని, క్యాజువల్ వేర్ ఒకటి, ఇంట్లోకి ఒకటి, కారులోకి ఒకటి, ఆఫీస్కి ఒకటి, పెళ్ళికైతే ఇంకొకటి. అసలు కొంపలో ఒక షోరూమ్ ఉంటుంది చెప్పులది. ఎన్ని జతల బట్టలు ఉన్నాయో ఇంచుమించు అన్ని జతల చెప్పులు ఉన్న గృహాలు ఆశ్చర్యమేమి కాదు, సాధారణం. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఆరోగ్యం సర్వనాశనం అయ్యి అసలు ఏమి వేసుకోవద్దు. జాగ్రత్తగా, ఈవెన్ వితౌట్ స్లిప్పర్స్ యు మస్ట్ వాక్ ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద ఎర్త్, ఆన్ ద డస్ట్ ఫర్ ద కనెక్టివిటీ. బ్యాక్ టు బేసిక్స్, నో అదర్ వే. మళ్ళీ మొదటి నుంచి రావాలి. దేవునికి స్తోత్రం. ఏమిటి మొదటిది? ఆదిమ సంఘము అనుభవించిన, పాటించిన విశ్వాసం ఏదైతే ఉందో అదే. రకరకాల బోధలు, రకరకాల విశ్వాసాలు, రకరకాల భక్తులు ఇవి వచ్చేసినాయి ఈ భూమి మీద. ఇప్పుడు మనకేంటంటే లేటెస్ట్గా కొత్తది ఏదైనా కావాలి. ఏదైనా సువాసులు అంటే ఏదైనా కొత్త విషయం మీద ఆసక్తి కలిగిన వారు ఏదైనా కొత్త పని చెప్తే అసలు ఈ పాయింట్ అందరికి ఎవరు చెప్పలేదండి. అసలు మీ ఫోన్ నెంబర్ ఏమంటుంది సార్? ఫేస్బుక్ ఐడి? ఐ జస్ట్ వాంట్ టు ఫాలో ఫర్ ద న్యూ థింగ్స్, యూనో. ఈ న్యూలో పడ్డానికి కొత్త దేవుడు కూడా కావాలి రేపు. అదే దేవుడు చెట్టవాడు. యేసు ప్రభు గురించి చిన్నప్పటి నుంచి కొత్త దేవుడు ఎవరు ఉన్నట్టు చెప్పు. వీడికి కొత్తదనం మీద ఇంట్రెస్ట్ కదా, దేవునికి స్తోత్రం. ఈ దేవుడు కూడా బోరు కొడతాడు రేపొద్దున వీడికి.
Unfortunately, you got missed the original track. Going somewhere. You will be missing the eternal destiny. ఆ ప్రమాదాన్ని ఆపడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆమేన్. మనం అనుకున్న ప్రభువుని నమ్మని వాళ్ళని, యేసుని ఎరుగని వారిని నశించిపోతున్న ఆత్మలు అనేది మన డైలాగ్. వాళ్ళు మనం వీఆర్ నాట్ పెరిషింగ్ సోల్స్, వీఆర్ సేవ్డ్. యు నో సంథింగ్, వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్. అంతేముండదు అక్కడ. అయ్యా, స్కూల్లో జాయిన్ అయిపోతే సర్టిఫికెట్ ఎవడు వేసి రక్తం ఏం చేయం. నువ్వు బాప్తిజం పొందితే రక్షణ అయిపోయినట్టు కాదురా నాయన, రక్షణలో అడుగుపెట్టినట్టు. యు నీడ్ టు కంటిన్యూ ద వే. హలో, స్టిల్ దెర్ ఇస్ ఏ లాంగ్ వే టు గో, రైట్? బాప్తిజం అమ్మయ్య జో హోనా తా హో గయా భాయ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కళ్ళు మూసినామంటే అక్కడ ఉంటాం, వేసి రక్తమే చేయి. లేదు నన్ను ముందు కుదురికి ఇక్కడ ఉండాలి. ఐసా కూర్చునే మిలేగా భాయ్. రక్షణ విషయంలో ఎదగాలి, ఉందా లేదా? రక్షణను కాపాడుకోవాలి, ఉందా లేదా? రక్షణను కొనసాగించుకోవాలి, ఉందా లేదా? రక్షణకు దగ్గర అవ్వాలి, ఉందా లేదా? రక్షణను స్వాస్థ్యం పొందాలి, ఉందా లేదా? మరి ఏమైపోయిందిరా బాబు రక్షణ నీకు? ఏమి తెలియదు సార్, అన్నీ తెలిసినట్టు మాట్లాడతారంతే. గట్టి గడితే ఒక్కదానికి ఆన్సర్ ఉండదు. మనము ఏనాడో రక్షింపబడినాం బ్రదర్ అంటాడు. మరి పౌలు గారు రక్షింపబడుచున్న మనకు అన్నాడు. పౌలు గారే తనని ఇంక్లూడ్ చేసుకొని మనం ఇంకా రక్షించబడుతున్నాం అంటే ఇది ఎప్పుడు అయిపోయింది అంటాడు. ఏంటి రక్షణ? ఐసా లిఖా హై క్యా అంటే అర్థమైంది. వీడు చదవడం బైబిల్. డ్యూటీకి వెళ్ళే ముందు, బూట్లు వేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకోవటం, డ్యూటీకి వెళ్ళాక సిస్టమ్ ఆన్ చేయని ఫస్ట్ అందులో 23 కీర్తన చదువుకోవడం. దిస్ ఈజ్ వాట్ ద క్రిస్టియన్ ప్రాక్టీస్. Hey, I'm a practicing Christian, you know. Every day I pray when I start from the house for the duty. When I turn on my computer, first I'll read the word of God for a while, then duty. And I, oh boy, ఎంతటి అద్భుతమైన భక్తుడా. మళ్ళీ చెప్పనా, దిస్ ఇస్ ఆల్ సండే స్కూల్. మనకి ఏం కావాలన్నా ఈవెన్ బెటర్ లైఫ్. ఆమేన్. ఈవెన్ బెటర్ లైఫ్లో ఒక మనం చూస్తున్న పర్స్పెక్టివ్ ఏంటి? ఈవెన్ బెటర్ రిజర్రెక్షన్, మహిమ కలిగిన పునరుత్థానం. ఆమేన్. ఆ పునరుత్థానం వల్ల మనకు పాలు పంపులు కావాలంటే ఇప్పుడు చెప్పండి, విడుదల పొందనల్లక అనండి. యాతన పెట్టబడుటకు మనల్ని మనమే అప్పగించుకోవాలి. శ్రమకి, కష్టానికి, ఇబ్బందికి మనం ఇష్టపూర్వకంగా we need to surrender our lives to go through such a way. ఎందుకు సార్? ఎక్కువ బ్లెస్సింగ్స్ వస్తాయా? ఎక్కువ డబ్బులు వస్తాయా? మనకి ఎంతవరకు ఏం కావాలి? గివ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టునైట్, సే విత్ ఇన్ ఎ మంత్ గాడ్ విల్ గివ్ యూ 100 folds బ్యాక్ అనగానే ఆమేన్. రక్తమే జై, నడిచిపోదాం ఇంటికి, నేసేరు భయ్. హల్లెలూయా. 1 monthలో మరి ఇంకా ఎక్కడ పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఇంతగానో రాదురా. యేసు రక్తమే జై. I believe in the word of God. He will not lie. He will give me 100% back. Hallelujah. Not 30%, Lord, 60%. The pastor says 100%. You don't forget that statement, my God. ఇంగిడి క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్సెంటివ్స్ వచ్చినాయా? ఏమన్నా బోనస్ పడ్డదా? మనం ఎప్పుడో కొనుక్కున్న పాత సైకిల్కి ఇప్పుడు $15 ఎక్కువ వచ్చుద్దా? ఎందుకని ఎట్ట చేసి మళ్ళీ నెలకు వచ్చేపాటికి ఈ బడ్జెట్ ప్లాన్లో, అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్లో 100% కనపడాలి. లేకపోతే ఐ విల్ ఫాస్ట్ అండ్ ప్రే. ఏం చేస్తానికి? యేసు నిలదీయడానికి. నువ్వు మాట ఇచ్చావు రోజున నమ్మేసి ఇంటికి వెళ్ళే ఛార్జీలు కూడా లేకుండా వేసా చర్చిలో. సేవను ప్రేమించి కాదు, సేవకుడిని ప్రేమించి కాదు, దేవుని రాజ్యాన్ని ప్రేమించి కాదు, ఇంకెక్కువ వస్తుందని. అంటే అంత చర్చిలో ఇవ్వడం కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సేనా? భక్తులకు వందనములు. ఏ ఎఫ్డి కన్నా యేసు ప్రభువే బెటర్ అని, ఏ బ్యాంకు కన్నా సేవకుడికి ఇస్తే సూపర్ అని. అది బ్యాంకులో ఇస్తే ఎంత వస్తుందిరా? నువ్వు దేవునికి ఇచ్చి చూడు. హీ విల్ గివ్ యూ 100%, యు నో. నాట్ 30, 60, 100 folds. He will multiply, the God of multiplication. Oh, hallelujah. రేపు ఇస్తా కానీ నీకు అది ఉంటున్నది. నేనేది నీకు మస్తున్నాయిలే, నువ్వు ఈరా, రేపు నీకు ఇస్తలే. నా ఖాతాలో పడిపోవాలి 100%.
ఎంత సండే స్కూలే. ఎందుకని? మళ్ళీ వస్తుందని ఆశతో ఇవ్వడం. చిన్నపిల్లలకి ఇస్తానంటేనే ఆశ కదా, వాళ్ళకి ఏం తెలుసు పాప అంతకన్నా ఎక్కువ. తండ్రి భారాన్ని పంచుకోవాలి, అమ్మ కష్టాలు అన్నీ తెలుసు ఆ పిల్లలకి. అమ్మ ఎంత కష్టపడుతుంది కాదు, అమ్మ అడగంగానే పెడితే థ్యాంక్ యూ మమ్మీ, డాడీకి అడగంగానే కొనిస్తే బాబా ఐ లవ్ యూ డాడ్, హాయ్ పద్దాకేంటంటే సమ్ టైమ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై మై డాడ్ బికమ్ లైక్ దిస్. ఓ మై గాడ్. ఎందుకని? అరే వచ్చిలో వేసి పోతామే, చిన్నపిల్లలు కదా. మరి మనం మీరింకనూ క్రీస్తునందు పసి బిడ్డలై ఉండక ఎదిగిన వాళ్ళై ఉండాలి అంటే మన పరిస్థితి ఏంటి? మరి మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మమ్మీ డాడీ దగ్గర నుంచి తీసుకుంటాం, కొంచెం పెద్ద అయినాక వాళ్ళకి ఏమైనా ఇద్దామని ఆశపడతాం. మెచ్యూరిటీ అంటే అదే కదా. అలాగని వాళ్ళకి మీకు ఒక భయంకరమైన విషయం చెప్తాను. ఒక మంచి సంపన్న కుటుంబంలోనే పెరిగి బాగానే బతికి దర్జాగా బతికి సేవ కొరకి అన్నీ వదులుకొని వారానికి 5 రూపాయలు చందా వచ్చే ఏజెన్సీకి సేవకి వెళ్ళిపోయాను నేను. వారం అంతా సేవ చేస్తే ఆదివారం 25 పైసలు 50 పైసలు ఇలాంటి అన్నీ పోగేస్తే 5 రూపీస్ వచ్చేది ఆఫరింగ్. ద బిగ్గెస్ట్ ఆఫరింగ్ ఇస్ 5 రూపీస్. ఈ 5 రూపాయలకి బియ్యం కొనుక్కోవాలా, నూనె కొనాలా, కూర మెంటలు వచ్చేసి రోజుకు 1 రూపాయి ఏదో ఒకటి కొనుక్కొని తినేవాడిని. ఒక పక్కన అన్నయ్య అక్క దర్జాగా ఉన్నారు, వాళ్ళు బళ్ళు వేసుకుపోతున్నారు, కారులో పోతున్నారు. 3 బెడ్రూమ్ హౌస్ 6 రూమ్స్ది, ఎవరి రూమ్ ఆడిదే. ఇక్కడ నాకు కరెంటు లేని దీపం బుడ్డు ఉన్న ఇల్లు. ఒక్కసారిగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం నుంచి అత్యంత కరువు దేశానికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది పరిస్థితి. మమ్మీ డాడీ వాళ్ళు బాధపడరు, నీకు ఎందుకు నాన్న వచ్చేరా, ఎందుకు ఈ బాధ నీకు, మనకు అన్నీ ఉన్నాయి కదరా, పెద్ద పరిచర్య కదరా, 300 మంది కుటుంబాలు ఉన్న సంఘం కదరా, నీకు ఎందుకు నాన్న వచ్చేరా. లేదు మమ్మీ, దేవుడు చూపించాడు కదా, దేవుడు పంపించాడు కదా, ఇది కూడా దేవుని సేవే కదరా, కానీ దేవుడు చెప్పింది కాదు కదా. మాకు 18 ఏళ్ళు నిండేసరికి మా డాడీ మాకున్న దాంట్లో అన్నయ్యకి ఏది రావాలో రాసేసాడు, అక్కకి రాసేసాడు, నాది రాసేసాడు. మొత్తం 4 వాటాలు చేసి ఒక వాటా వాళ్ళిద్దరు పేరుని పెట్టుకొని మిగతా 3. ఇప్పుడు ఎందుకు డాడీ అంటే ఏమో ఎవరెప్పుడు పోతారో ఏం తెలుసు, నేను పోయాక మీరు తిప్పలు పడకూడదు, ఇది నీది ఇది నీది రాసేసి పక్కా డాక్యుమెంట్స్. చివరికి మేము సేవకి వెళ్ళే రోజున చల్లగా చెప్పింది ఏంటంటే, ఇది నా ఆస్తి కాబట్టి నేను రాసిచ్చాను నాన్న, చర్చి నా ఆస్తి కాదు కదా, దేవుంది కదరా, దేవుడు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇవ్వాలి, మీరు మర్యాదకి వెళ్ళి సేవ చేసుకుంటూ అన్నాడు. చిన్నప్పటి నుంచి ఏ చర్చిలో చేపలు వేసామో, అన్ని పరిచర్యలు చేసామో, ఏమండి తిప్పలు పడ్డామో. ఈ 300 కుటుంబాలు చిన్నబాబు గారే పాస్టర్ గారు అవ్వాలని ఎంత సీరియస్గా ప్రార్థన చేస్తుంటే మా డాడీ అన్నాడు, నాన్న నా ఆస్తి ఇచ్చేసాను మీకు, చర్చి నా ఆస్తి కాదు. నిజంగానే మా ముగ్గురులో ఎవరికీ ఆ సంఘాన్ని ఇవ్వలేదు. అక్కని సూర్యాపేట ఇచ్చాము దైవజనుడికి, అన్నీ నల్గొండ సేవకి వెళ్ళాడు, నేను వైజాగ్ సేవకి వెళ్ళాను. నాన్నగారు 30 సంవత్సరాలు కష్టపడి చేసిన సంఘం కవర్పూట చేర్చి మా ముగ్గురు ఎవరికి ఇవ్వలేదు, ఆత్మీయ పిల్లలకి ఇచ్చాడు. తొంభై 94లో సేవకి వెళ్తే 2009లో నాకు రాసిన ఆశని అమ్మి క్యాష్ చేతికి ఇచ్చాడు. 15 సంవత్సరాలు పేరుకు రాసి పెట్టి ఉంది, అందులో చిన్న డైలాగ్ చివరిలో తదనంతరం అని. ఉసే एक पैसा भी नहीं आएगा. ఆ డాక్యుమెంట్ పెట్టుకెళ్ళి అప్పుడప్పుడు చదువుకోవటమే, ₹10 రాదు. 2009లో సీ ద గాడ్స్ లేడీకి 2010లో డాడీ చనిపోయారు. 2009లో కొని, నాన్న ఇది నీ వాటాకి ఇచ్చిన ఇల్లు అమ్మేశాను, నువ్వేమన్నా వైజాగ్లోనే ఉంటాను, అక్కడే సేవ అంటున్నావు కదా, ఏమన్నా కొనుక్కో, ఇది నీకు వచ్చేదంతా. అదంతా అమ్మితే నాకు వైజాగ్లో ఖాళీ స్థలం కొనుక్కోవడానికి సరిపడా వచ్చింది, 750 గజాలు. ఇంకా కట్టుకోవటానికి లేదు, ఇంక తల్లిదండ్రులతో వచ్చేది లేదు, అత్తమామల దగ్గర తీసుకోం, జనాలను అడుక్కోం, ఏసు రక్తం ఏం చేయం. కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటే చూడండి, ఎక్కడ ఒక అకౌంట్ నెంబర్ కనపడద్దా ఉన్నది మీకు.
నా దేవుడు, నా తల్లిదండ్రులు ఇది నేర్పలా, ఇదే నేర్పారు. చేతులు ఎత్తడానికి, చేతులు చాపడానికి చాలా తేడా ఉంది సార్. ఆమేన్. yes, this is a practicing faith of our lives. ప్రసంగం చేయడం ఏముంది సార్, పిల్లగాళ్ళు నేర్పితే వాళ్ళు చెప్తారు గంట సేపట్లో. బతుకుద్దా? 30 సంవత్సరాలకి ఎక్కడ అమ్ముకోకుండా ఎన్ని దేశాలు తిరిగాను. కనీసం 2,000 మంది పాస్టర్స్ ఆర్డైన్ చేశాను నేను. కనీసం 17,000-18,000 బాప్తిస్మాలు ఇచ్చాను. భారతదేశంలో 20 రాష్ట్రాల్లో పరిచర్లు ఇప్పుడు జరుగుతున్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో 3,500 పాస్టర్స్ మాతో కలిసి స్వచ్ఛందంగా ప్రార్థనలు చేస్తారు, ఏం ఆశించకుండా. మా ఆత్మీయ నాయకులు 300 మంది పాస్టర్స్ నా మినిస్ట్రీలో ఫెలోషిప్లో ఉన్నారు. వైజాగ్ సిటీలో 4 సంఘాలు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు దాకా రేకుల మందిరమే, నిన్నే స్లాబ్ పడింది. ఇన్ని సంవత్సరాలు తిప్పలు పడ్డాం. ఇట్టుండదో యేసు రక్తమే జయం. దాని అర్థం ఏంటంటే కోట్ల కొద్ది సంపద మూలుగుతుందని కాదు, విడుదల పొందనొల్లక అటు బతుకుతున్నాం. మనకున్న సర్కిల్కి, మనకున్న పరిచయాలకి, ఇచ్చిన బాప్తిస్మాలకి, చేసిన సేవకి మన కష్టాలు, బాధలు, అవసరాలు చెప్పుకుంటే పెద్ద విశేషమేం కాదు. ఉత్తినే మనిషికి 100 రూపాయలు ఇచ్చినా ఇప్పుడే ఈ పద్దు గుడి దరిద్రం లక్షల రూపాయలు అక్కర్లేదు. మనిషికి 100 ఇస్తే అంతసేపు అండి. 30 సంవత్సరాలుగా ప్రపంచం అంతా తిరుగు సేవ చేస్తున్న దైవజనుడు జెఫన్యాకి కనీసం 1000 మంది పరిచయస్తులు లేరా భూమి మీద? నేను ఇచ్చిన బాప్తిస్మాల 17,000 సార్. ఆర్డైన్ చేసిన పాస్టర్స్ 2,000 అండి కనీసం. ప్రతి నెల మోకరించే వాళ్ళు 3,500 పాస్టర్స్ అండి. 1,000 మంది ఉండరా? ఆ 1000 మంది తలకు 100 రూపాయలు ఎత్తే ఎప్పుడో స్లాబ్ పడిపోనుగా. Let God do His work on His own way and style. That is what the practicing faith of mine. ఏంట్రా నీకేమైనా పిచ్చా? విడుదల పొందనొల్లక. మా తమ్ముడు నన్ను అడగండి, ఇక్కడ మా కుటుంబాలే, మా రక్త సంబంధమే దరిద్రం. ఒక 60 కుటుంబాలు ఉంటాయి ట్విన్ సిటీస్లో, హైదరాబాద్, సికింద్రాబాద్లో. మా చిన్నమ్మ కొడుకు 20,000 తరగతి చూస్తున్నాను పిల్లోడిని. మీకు అర్థమైందా? మా సొంత రక్తం, ఊరికే అంత బీరకాయ పీసు కాదు. అబ్బెబ్బెబ్బే, 1 సింగిల్ బ్రాంచ్ ఫ్రమ్ ఎ బిగ్ ట్రీ తీసుకుంటే కూడా ఒక 60 ఫ్యామిలీస్ ఉంటాయి ట్విన్ సిటీస్లోనే. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ 60 మందిని దర్శిస్తే యేసు రక్తమే, జీవితంలో కరువే ఉండదు నాకు. ఎందుకంటే వీళ్ళెవరు పేదోళ్ళు, అందరూ దీవించబడ్డ వ్యక్తులు. ఏమన్నా నాట్ లెస్ దాన్ 60 ఫ్యామిలీస్ ఆర్ దేర్. పైగా వీళ్ళందరూ నన్ను ప్రేమించేవాళ్ళు. రావచ్చు కదరా ఇంటికి, ఎందుకు రా హైదరాబాద్ నుంచి కూడా అట్నే పోతావు అని ఆప్యాయ. ఇంకా కొంతమంది పెద్దలు, ఏం అంజాన్ని కొడతావు ఏంద్రా, రారా అనే దగ్గర నుంచి అన్నాం సార్ రా అన్న దగ్గర దాకా అందరు ఉన్నారు. కానీ దేవుని వైపు చూడటానికి నేర్చుకున్నాం. నేనే అబ్రహామును గొప్పవాడిని చేశాను, రేపొద్దు నువ్వు చెప్పుకున్నట్లుగా చిల్లి గవ్వగా నాకు వద్దు అన్నది ఈ రోజుకి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఎంత గొప్ప సేవ, ఇప్పటికి నీ ఆకలి దప్పులతోనూ అంత అవసరమా పౌలు గారికి? ఇప్పటికి అంటే సేవకు వచ్చిన కొత్తలో పడి డాలకు కాదు కదా, ఒక రేంజ్కి వచ్చాకగా, సంఘాలు కట్టాకగా, తిమోతి, తీతు, ఎపఫ్రోదితు ఇలాంటి వాళ్ళు తయారు చేసాకగా, ఇప్పటికి నీ చలితోనూ దిగంబరత్వముతోనూ ఆకలితోనూ బ్రతుకుతున్నావు అన్నమాట. అబద్ధం కాదా? విడుదల పొందనోళ్ళని భక్తి చేశారు సార్, సుఖపడే భక్తి చేయలేదు ఎవరో. టపటప పేర్లు చెప్తాను, మీరు ఆన్సర్ చెప్పండి నాకు. అబ్రహాము, ఓకేనా, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, ఎలీషా, సమూయేలు, దావీదు, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, కొత్త నిబంధన అపోస్తలులు, మీకు నచ్చిన పేర్లు తెచ్చుకోండి. దావీదు, ఇందులో జీవితంలో సుఖపడ్డ వాళ్ళు ఒక్క పేర్లు చెప్పండి మీరు. యు కెనాట్ ఈవెన్ ఫైండ్ ఎ సింగిల్ నేమ్. వాళ్ళు భక్తులు కాదా? ప్రార్థన పరులు కాదా? యోధులు కాదా? యుద్ధములు చేసి సాధించిన వాళ్ళు కాదా? నేటి మన తరమునకు ఆశీర్వాదకరణ మాదిరికరణ వ్యక్తులు కాదా? వాట్ ఈస్ బ్లెస్సింగ్? విడుదల పొందనోళ్ళక మనం కేవలం పొందటమే. ఎంతసేపు పొందటం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ సంథింగ్ అబౌట్ ఫెయిత్. వాట్ ఈస్ గాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 11
టపటపా చెప్తాను. ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ కదా, ద చైన్స్ ఆఫ్ ఫెయిత్ కదా. నెంబర్ 1 పేరు ఎవరిది? ఏబెల్. టాకింగ్ అబౌట్ 11th chapter of Hebrews, right? Number 2, Enoch. Number 3, Noah. Then number 4 comes Abraham. All right? ఇప్పుడు చూడండి, ఇలా చూడండి అందరూ. హీరోస్ ఆఫ్ ఫెయిత్లో లెట్ us take as the rankings. ఫస్ట్ ర్యాంక్ ఎవరు? ఏబెల్. సెకండ్ ర్యాంక్ ఈనోక్. థర్డ్ ర్యాంక్ నోవా. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ 3 ర్యాంక్స్ని. విశ్వాసము ద్వారా హేబేలు ఏం సాధించాడు? అక్కడ ఉంది, విశ్వాసమును బట్టి హేబేలు తన సహోదరుని కంటే మరి శ్రేష్టమైన అర్పణ ఇచ్చెను. He offered even better sacrifice by faith. All right? So tell me, what was the faith of Abel? Not to take, not to receive something, but to offer a better thing. నేను ఎవరిని అడగలేదండి, విశ్వాసాన్ని బట్టి పొందుకున్నాను ఇల్లు, విశ్వాసం ధరనే కారు పొందుకున్నాను, విశ్వాసం ధరనే ఉద్యోగం పొందాను, విశ్వాసం ధరనే బంగారం కొన్నాను. విశ్వాసం ద్వారా మనం పొందుకున్న లిస్టు కిలోమీటర్ ఉంటుంది. విశ్వాసంతో ఇచ్చిన లిస్ట్ ఏది? ఆ ఇచ్చిన లిస్ట్ ఉంటే కూడా అది ఇంకెక్కువ ఇస్తాడని విశ్వాసంతో ఇచ్చింది. పెట్టుబడి. It is not offering, it is investment. I'm sorry to say this, but this is what happening with the Christians today. Are you with me? Yes? ఇప్పుడు మరి ఇచ్చాడు ఏబెల్. ఏమి ఇచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఈనోక్ ఏమి ఇచ్చాడు? అతడు 300 విశ్వాసమును బట్టి హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను. అంటే భార్య లేరా, పిల్లలు లేరా? అక్కడ రాశాడు ఆదికాండం 5:22. అతడు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఫ్యామిలీ టైం ఇచ్చాడుగా, మళ్ళీ దేవునితో నడిచాడుగా. అంటే ఎట్లా జస్టిఫై చేస్తావు? మినిమం టైము కుటుంబానికి ఇచ్చి మ్యాక్సిమం దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు. హీ డిడ్ంట్ నెగ్లెక్టెడ్ హిస్ ఫ్యామిలీ. కానీ ఎంత అవసరమో అంత టైం ఇచ్చి తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసి కొంపలు మునిగిపోయినట్టుగా అన్ని పనులు చేసుకుని టైంకి లాగిన్ అయిపోతామే, డ్యూటీకి పరిగెత్తిపోతామే. అట్లాగా పరుగున దేర్ వాస్ అ మీటింగ్ పాయింట్ విత్ గాడ్ అండ్ సమ్ ట్రీస్ సమ్వేర్ ఎల్స్. వెళ్ళి పక్కన నిలబడేవాడు. లార్డ్ ఐఎమ్ రెడీ.